అండి, అందరు బాగున్నారండి. నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండి. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము పుట్టకెళ్ళే వ్లాగ్ తీస్తున్నానండి. నూగు పిండి పట్టుకునేది అంతా వ్లాగ్ తీస్తున్నాను, చూసేయండి. నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నూగుపిండి అండి. నూగుపిండి స్వామికి నువ్వులు, బెల్లము, ఇలాచి వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి సల్లుపిండి అంటారు కదా, బియ్యము, బెల్లము, ఇలాచి అన్నమాట. ఈ 9 పెడతా నేను నాగమయ్య స్వామి దగ్గర. ఇది ఇంట్లోకి ఇది ఇట్లా చేసుకుంటాను. చూడండి ఎంత ఆయిల్ వస్తుందన్నమాట. ఇవి 5 పెడతాను, ఇవి 5 ఇలా పెడతాను అన్నమాట. ఆయిల్ వస్తుంది, బాగా మిక్సీ పట్టాం కదా ఆయిల్. నా చిన్నప్పుడు దంచి పెట్టేవాళ్ళు. ముందు రోజు రేపు పండుగ అనగా మొత్తం హడావిడి ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది మా ఊర్లో. అంటే నేను సింపుల్గా ఇట్లా మిక్సీ పట్టుకుంటాను. అంతకుముందు మిక్సీ అయితే సరిగా పని చేయలేదండి. ఇప్పుడు నేను ఒక 8 months అవుతుంటుంది. ఈ మిక్సీ అయితే బాగా పని చేసింది పోసుకొని. ఇది బాగా ఒక 2 టిప్పులకే ఇట్లా వచ్చింది. బాగా ఆయిల్ చూడండి ఎట్లా వచ్చిందో. ఇలా అనమాట. ఇవి ఒక 4, 5 ఇవి వచ్చేసి 5, 9 పెడతాం కదా. నేను ఇట్లానే పెడతాను, అంటే మా ఊరి దగ్గర ఇట్లే పెడతారు, నేను అలానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇలా ఇవి 4, ఇవి 5, ఇవి 4 సల్లుపిండి. ఈ నూగు పిండి ముద్దలు 5, ఇవి సల్లుపిండి ఉంటలు 4 అనమాట. ఇందులో బియ్యం నైట్ నానబెట్టుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను అనమాట. బియ్యము, బెల్లము, ఇలాచి అనమాట. నేను మిక్సీ పట్టేటప్పుడు చూపించలేదు, మర్చిపోయాను అనమాట. ఇది సల్లుపిండి ముద్దలు 4, ఇవి నూగుపిండి ఇట్లా చేసుకుంటాను ఈ షేప్లో 5 అనమాట. ఇవి నాగమయ్య స్వామికి పుట్టకెళ్తున్నాము ఇప్పుడు. ఇవి వచ్చేసి ఇంట్లో పెడతాను పళ్ళెం దగ్గర. అదొకటి ఇదొకటి అనమాట. ఇట్లా ఇందులో నేనేం బియ్యం పొడి యాడ్ చేయలేదు, కానీ చాలామంది బియ్యం పొడి యాడ్ చేస్తారు, కానీ నేను బియ్యం పిండి యాడ్ చేయలేదు. ఓన్లీ నువ్వులు, బెల్లము, ఇలాచి అంతే. కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు, తర్వాత యాడ్ చేస్తాను. నేను స్వామి దగ్గరికి వద్దని ఓన్లీ ఇవి మాత్రం ఆడిచ్చాను అనమాట. ఓన్లీ నువ్వులు, బెల్లము, ఇలాచి అంతే. ఇది వచ్చేసి తోలచమ్మ చెట్టు దగ్గర అమ్మవారికి ఈ ఇంట్లో పళ్ళెం అనమాట. పళ్ళెం మీదికి ఇదండి స్వామికి నేను చేసుకున్నది. ఇలా వెళ్ళాలి. ఆల్రెడీ మా పాప పూజ చేసింది, ఇంకా పూలు పెట్టాలి. మల్లెపూలు ఉన్నాయి. ఉత్తరబేలు నానబెడితే ఇలా మొలకలు వచ్చాయండి. ఇట్లా నైట్ నానబెట్టాను పందారం కోసమని. ఇలాగ మొలకలు వచ్చాయి. దీన్ని పొట్టు తీసి పెడతాను స్వామి దగ్గర. పూలు కట్టుకుంటున్నామండి. పూలు కట్టుకుంటున్నాము. ఇది చాలా ఓపిక ఉండాలి సన్నజాజులు కట్టాలంటే. ఒక దిక్కు ఇంటి పని చేసుకుంటూ, ఒక దిక్కు స్వామి దగ్గరికి పూలు కట్టి తీసుకెళ్దామని కడుతున్నామండి. గిలిగిలేస్తుందంట ఈమెకు. పైకి మొన్న నాన్న పట్టించి ఏం చేసినావు? ఎగురుతానట్టునే నాకు గిలిగిలేస్తుందని చెప్తుంది. పసుపు పట్టించిందే గిలిగిలేస్తుంది. ఎవరైనా ఇలా ఉంటారండి, పసుపు పట్టించంటే మళ్ళా గట్టిగా అనొచ్చు కదమ్మా, మెల్లమెల్ల పటు.
ఇంటి దగ్గరే పసుపు పట్టించుకొని వెళ్తున్నామండి. యాక్చువల్గా మేము చిన్నప్పుడు నాగుల కట్టకి వెళ్ళే వాళ్ళము. నేను, మా జేజీ, మా పిన్నోళ్ళు, మా అత్త వాళ్ళు అందరు కలిసి వెళ్ళే వాళ్ళం అనమాట. మా చెల్లెళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉండేవాళ్ళు, అందరు వెళ్ళే వాళ్ళము. అక్కడ ఏం చేస్తామంటే స్వామికి చేసిన తర్వాత పక్కన కూర్చొని తీసుకెళ్ళిన నువ్వు ముద్దలు అన్నీ తినేవాళ్ళము కూర్చొని. తిన్న తర్వాత ఇట్లా పసుపు పట్టించుకునేవాళ్ళం కూర్చొని. అసలు జాలీగా ఎంత బాగుండేదో. నీళ్ళు అయిపోతే అక్కడే ఏరుండేదనమాట. నేను, మా తమ్ముళ్ళు అందరం వెళ్ళే వాళ్ళము. చాలా బాగుండేది. అట్లా ఎప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ అంత జాలీగా లేదు నాకు. నేను చాలా మిస్ అవుతున్నాను ఆ డేస్. అలా చిన్నప్పుడు చాలా బాగుండేది మాకు. మా జేజీ, మా పిన్ని వాళ్ళు అందరూ నూగు ముద్దలు చేసి పెట్టేవాళ్ళు అనమాట. బాగా దారం కట్టేవాళ్ళు వాళ్ళే. చాలా మిస్ అవుతున్నాను నేను. అంటే ఆ డేస్ అలా మిస్ అవుతున్నానని. ఏమంటే నాలుగు చేతి పండుగ పుట్టింటికి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ కూడా చేసుకోవాలి కదా, మెట్టింటి దగ్గర కూడా చేసుకోవాలి ఖచ్చితంగా ఈ పండుగ అయితే. అందుకే వెళ్ళలేదన్నమాట. చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అంట. ఇప్పుడు ఏదో వాళ్ళ నాన్న ఎడారిలో తీసుకొచ్చి వదిలిపెట్టినాడు. మేము మమ్మల్ని ఎడారిలో గొర్రెలు కాస్తుంటారు. సౌదీ తీసుకుపోయి కువైట్ అంటారు కదా, ఎడారిలో ఇబ్బంది పడుకుంటా గొర్రెలు కాస్తుంటారు కదా, అట్లా ఫీల్ అవుతున్నట్టుంది. అలా కాదు, చిన్నప్పుడు అట్లా ఉండేది. అట్లా చిన్నప్పుడు ఎంతైనా స్వీట్ మెమరీస్ కదండి. మా ఆయన ఇలా ఫీల్ అవుతున్నాడు. చిన్నప్పుడు ఎట్లయినా స్వీట్ మెమరీస్ కదా, అది చెప్తున్నాను అంతే. ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. ఇప్పుడు పుట్టకెళ్తున్నాం అనమాట అందరం కలిసి. నాకు అక్క అది నువ్వు పిండి ముద్దలు పందారం పెట్టాను. ఇలా పూజ చేసుకున్నాను. నేను పుట్టకొచ్చేసి టెంకాయ, అంటే నేను ఏమేమి తీసుకెళ్తున్నా అనేది చూపిస్తున్నాను అండి. పువ్వులు, కుంకుమ, పసుపు, పోగులు, ఇది వచ్చేసి బియ్యం పిండి, ఇవి ఒత్తులు, తర్వాత ఊది కడ్డీలు, ఆకులు, ఒక్కలు, దీపెంతలు, అగ్గిపెట్టె, ఇది వచ్చేసి పువ్వులు, టెంకాయ, ఇది పందారం అంటే పెసరబెల్లతో చేస్తారు కదా అది. తర్వాత ఇవి నూగు ముద్దలు ఉన్నాయి, తిమ్ముతుంది. ఇప్పుడు వచ్చేసి నూగు ముద్దలు ఇలా పెట్టుకున్నాను 9. చీర దిమ్ముతుంది. పాలు, ఆవు పాలు అండి ఇవి. మార్నింగే పోపించుకొచ్చినాం అనమాట. ఇది కలెక్టర్ ఆఫీస్, హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్ ఇదే కలెక్టర్ ఆఫీస్. నేను ఇదే అనుకుంటున్నా. హౌసింగ్ బోర్డ్. అయ్యో, 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఇదే కలెక్టర్ ఆఫీస్ అనుకుంటున్నాను. సబ్ కలెక్టర్ ఆఫీస్ కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇది ఈ మధ్య కట్టారు కదా. ఇది కలెక్టర్ ఆఫీస్ అంటండి. కలెక్టర్ ఆఫీస్ కూడా కాదు అది యాక్చువల్గా. అక్కడ ఉంది, ఇక్కడ జస్ట్ ఏమంటారు ఆడ రాసింటారు. జస్ట్ వాళ్ళు వస్తుంటారు కదా. ఇక్కడ పెట్టుగా సార్లే, ఎన్నే పెట్టు, కారు ఎన్నే పెట్టు, ఏదో ఉందిలే మనకెందుకు దాంతో. కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయం. కండి పుట్ట ఇక్కడికి వచ్చేది. ఏమి ఎక్కడ ఉంటే ఏమిలే, ఇంతసేపు వెళ్తాం కానీ పూజ చేసేసి ఏం కాదులే. పుట్టకు పోయి ఇంటికి వచ్చామండి. ఇప్పుడు వచ్చేసి నేను పెసరట్టు వేసేస్తాను. ఇప్పుడు మిగిలినాయి కదా ఇవల్ల, ఈ బ్యాళ్ళు కొన్ని ఎక్స్ట్రానే పోసినాను పెసరట్టు చేయాలని. ఈ బియ్యము ఇవన్నీ మిక్స్ పట్టేసి పెసరట్టు చేసేస్తాను. ఫస్ట్ స్వామికి అయ్యేమేమి తీసుకెళ్ళాను. ఇవి వంటలు చేయాలి, నువ్వు ముద్దలు కట్టాలన్నమాట. పోనా ఈ వంటలు చేసేయిపో, చేయిపో. అంటే స్వామి కాటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఈ వంటలు కట్టేయండి. నాన్న డ్యూటీకి పోవాలంట. టిఫిన్ చేసేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. నాకు ఈ మిక్సీ చాలా బాగా వర్క్ అవుతుందండి బోస్కు. అంటే ఇప్పుడు ఈ చిట్టిందలేండి, ఇదల్లా బియ్యం పిండి పడింది. మళ్ళీ నేను నీట్గానే పెట్టుకుంటాను. మళ్ళీ నీట్గా పెట్టుకోలేదని అంటారేమో.
వచ్చేసి ఇంకా స్టాండ్ ఉంది, స్టాండ్ పెట్టుకోవడం ఎందుకు ఇంకా ఇదే ఈజీ అనిపిస్తుంది నాకు. ఈ బియ్యం వేసేసి ఇది ఇంకా పెసరట్టు వేసేస్తాను. ఇది వచ్చేసి చట్నీ, పచ్చిమిరపకాయల కారం అన్నమాట. పచ్చిమిరపకాయలు, టమోటా, ఉల్లిగడ్డ వేయించి బుట్టపప్పులు అనమాట అన్నీ మిక్స్ చేస్తే ఇలా వస్తుంది పచ్చిమిరపకాయల కారం. ఇది దోశ చట్నీ అనమాట. దోశ చట్నీ కాదు, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ ఆల్మోస్ట్ మేము ఇదే వేసుకుంటాము పచ్చడి, చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి ఈ పులుసకపోయినా పెసరట్టు కాబట్టి పులుసకపోయినా బాగానే ఉంటుందండి టేస్ట్. ఇదేం పులుసాల్సిన అవసరం లేదు. మామూలు దోశ అయితే పులుసాలా, ఇదేం పులుసాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు వేసుకొని తినొచ్చు. పులిస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది, పులుసకపోయినా ఏం కాదు, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మేమైతే పండుగ ఇలా చేసుకున్నామండి, నాగుల చవితి పండుగ. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే మా ఊర్లో అందరం కలిసి వెళ్తామండి. మార్నింగ్ మా అత్త వాళ్ళు, మా జేజీ, మా పిన్ని వాళ్ళు అందరూ కలిసి వెళ్తాము. మేము పిల్లలము చాలా మంది వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. నాగులకట్ట అనమాట మాకు ఊరికి బయట ఉండేది నాగులకట్ట. అక్కడికి వెళ్ళే వాళ్ళము అందరము, మా తమ్ముళ్ళు అందరూ, మా చెల్లెళ్ళు అందరూ వెళ్ళే వాళ్ళము. అక్కడ పూజ చేసిన తర్వాత బయట కూర్చుంటామండి పొలాల్లో. అంటే స్వామి టెంపుల్ ముందరే కూర్చుంటాము. ఒక చోట ఎవరు వాళ్ళు కూర్చొని గుంపులుగా కూర్చొని తెచ్చుకున్న నూకు పిండి అవి ఉంటాయి కదా, పందారము, కొబ్బెర అన్నీ తినేవాళ్ళండి అక్కడే కూర్చొని. తినడము, నీళ్ళు తాగడము. నీళ్ళు తక్కువైతే అక్కడే దగ్గరలో ఏరు ఉండేదండి, పోయి నేను మా తమ్ముడు పోయి తీసుకొని వచ్చేవాళ్ళం నీళ్ళు కూడా. కూర్చొని పసుపు రాసేవాళ్ళు, మా పిన్ని వాళ్ళు పసుపు రాస్తారు. చాలా బాగుండేది అప్పుడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఉయ్యాల వేస్తాడండి మా చిన్నాన్న, మా నడిపి చిన్నాన్న ఉయ్యాల వేస్తాడు. అంటే మాకు వరండా ఉంది, స్తంభాలు ఉన్నాయి అన్నమాట. ఆ స్తంభాలకి ఉయ్యాల వేస్తాడు. ఉయ్యాల అసలు ఇంకా 1 వీక్ పాటు ఉయ్యాల తీయమండి, అలానే ఊగుతూనే ఉంటాము. చాలా సందడిగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా, నాతోటి పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా వేసుకుంటారు, కానీ ఎవరిళ్ళలో వాళ్ళు వేసుకుంటారు. కానీ మా దగ్గర సందడి చాలా బాగుండేది. బాగా ఆడుకునే వాళ్ళం. మా పిన్ని వాళ్ళు కూడా ఊగేవాళ్ళు. చాలా బాగుండేదండి చిన్నప్పుడైతేనా. అది ఈ పండగ వస్తే అది గుర్తొచ్చిందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.